ఆస్మా అంటే లంగ్స్ సివియర్ ఫార్మ్ ఆఫ్ లంగ్ ఎలర్జీ ఈస్ కాల్డ్ ఆస్మా. మైల్డ్ ఎలర్జీ కెన్ బి టర్మ్డ్ as బ్రాంకైటిస్. సో ఆస్మా ఇప్పుడు మెజారిటీ ఆఫ్ పేషెంట్స్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఆస్మా టెండెన్సీ ఉంటుంది, ఎందుకంటే ఇది షుగర్ బీపీ లాగా ఇట్ ఇస్ అ ఫెమిలియల్ ప్రాబ్లం అండి. సో అండ్ మెనీ పేషెంట్స్ చిన్న వయసు నుంచి ఆస్మా ఉండొచ్చు. అది కొంచెం ఎవ్రీ ఇయర్ వర్షాకాలం అండ్ ఇన్ ది చలికాలం అది కొంచెం ఎక్కువ అవ్వచ్చు. ఇప్పుడు లంగ్స్ అలర్జీకి ఆస్మా అంటాం. అన్ఫార్చునేట్లీ దానికి 100% క్యూర్ లేదండి, బట్ 100% కంట్రోల్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆస్మా సిమ్టమ్స్ ఏంటి అడిగితే ఫస్ట్ దగ్గు, ఆయాసము, చెస్ట్ డిస్కంఫర్ట్, వీజింగ్, దీస్ ఆర్ ద కామన్ సిమ్టమ్స్ అండి. సో ఇట్లా ఏమైనా ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తే ఒకసారి మీ ఫ్యామిలీ డాక్టర్ లేకపోతే పల్మాలజిస్ట్ దగ్గర వెళ్ళొచ్చు. సో సిఓపిడి లాగానే ఫస్ట్ స్టెప్ ఇన్ డయాగ్నోసిస్ అండ్ ఇవాల్యుయేషన్ ఫస్ట్ చెస్ట్ ఎక్స్రే చేసి చూడాలండి. నెక్స్ట్ పాయింట్, ఆస్మా కూడా సిఓపిడి లాగా పిఎఫ్టి చాలా ఇంపార్టెంట్, బికాస్ దట్ విల్ ఇండికేట్ ద సివియరిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్ అండ్ ఆల్సో పిఎఫ్టి చేసిన తర్వాత మనకి అది క్లారిటీ వస్తుంది రిగార్డింగ్ ది అండర్లయింగ్ ఆస్మా ప్రాబ్లం. సో మైల్డ్ ఆస్మా అంటే ఇప్పుడు మనము టాబ్లెట్స్ తోటి మనం కంట్రోల్ చేయొచ్చండి. బట్ అగైన్ మోడరేట్ అండ్ సివియర్ ఫార్మ్స్ ఆఫ్ ఆస్మా అంటే ఇన్హేలర్స్ లేకపోతే నెబులైజేషన్స్ కూడా అవసరం ఉండొచ్చు. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.